ద్వారా లాఠీ చార్జ్ చేయించడము, పోలీసుల ద్వారా పైసలు వంచి పియ్యడము, ఇది రాష్ట్రంలో వస్తుంది. ఈ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్రగా మారింది. రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది చెప్తే దానికి సై అంటాడు. ముందుగా రాష్ట్ర డీజీపీని ఫస్ట్ బదిలీయాలి. 100 సార్లు చెప్పినాం. డీజీపీ గారు పోలీస్ అధికారిగా వివరించాడు. మీరు టీఆర్ఎస్ ఏజెంట్గా వివరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య వస్తుంది. మీరు బలైపోతారు. దానిలో మీరు పోలీస్ అధికారా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏజెంటా? మీరు కనీసం సొంతంగా నిర్ణయించుకొని దమ్ము లేదా నీకు? ఫస్ట్ ఇది అను. నీ వల్ల రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు వస్తాయా? శాంతి భద్రత కాపాడుతావా నువ్వు? ఇవాళ ఎవరి కోసం డ్యూటీ చేస్తున్నావు నువ్వు? ఎందుకు నీ పోస్టింగ్ లేదు? పోస్టుల కోసం నువ్వు చేసే డ్యూటీ. ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు నీ అధికారులకు? బీజేపీ కలగదు కొట్టండి, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన పైసలు వస్తారు, వాళ్ళకి చదిగా ఉంటే మీరైనా వచ్చిన పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు. జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలను కొడుతుంటే కొట్టకండి అంటే జిల్లా అధ్యక్షుడు చూడకుండా ఆయన దాడి చేసి పోలీసులను తిప్పి మారుస్తారా మీరు? నీ డీజీపీ ఆఫీస్కి వస్తా బిడ్డ. నీ డీజీపీ ఆఫీస్కి వచ్చి నీ ఛాంబర్ వచ్చే అవకాశం నాకు ఇవ్వకు. నీ డీజీపీకి ఆఫీస్ అలసిగా మారుతున్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మెంతో నీకు మా సహనాన్ని తిరిగిదాకా భావించకు. ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నావా లేదా నువ్వు ఆలోచించుకోకసారి. దాడి చేస్తే పోవడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఒక దుర్మార్గపు రాక్షసు మానవత్వం మానవ మృగం చేతిలో నువ్వు కీలు బొమ్మగా మారుతావా? సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు పెట్టి గెలుస్తావా నువ్వు? నీ గెలిపాను అసలు నువ్వు అసలు మనిషివేనా అని అంటున్నాడు. దున్నపోతులకు గుంట నక్కలకు ఒక్కొక్కరి ₹1 కోట్ల ప్రజల దగ్గర దోసుకొని సంపాదించి వాళ్ళ మళ్ళీ పైసలు వంచి గెలుస్తావా నువ్వు? ఒక మద్దలు చూసుకోసారి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకో, సమాజాలు తిరిగి తెలుసుకో. నీ గురించి ఏమనుకుంటారో నువ్వు పైసలు పెట్టి గెలిచినా కూడా నీ సమాజంలో అనే విధంగా తీసుకొస్తాను నేను బిడ్డ. నీకు చుక్కలు చూపడతా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నువ్వు అవినీతితో మొత్తం అక్రమంగా సంపాదించి మొత్తం కక్కిస్తాను నీ దగ్గర. జాగ్రత్తగా కూడా చెప్పి హెచ్చరిస్తున్నాం మేము. ఇలా ఆవేశంతో మాట్లాడలేదు, ఆవేశంతో మాట్లాడలేదు. తెలంగాణ మొత్తం ఇలా హైదరాబాద్ మొత్తం కూడా నియోజకవర్గం నుంచి వల్ల ఎక్కడికెక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేయడము. నీ రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేను ఎక్కడికక్కడ పెట్టి పైసలు పంపిస్తావా? ఎమ్మెల్యేతో పైసలు పంపిస్తున్నావు, మంత్రులతో పైసలు పంపిస్తున్నావు. తీసుకుంటారు, పక్కా ప్రజలు పైసలు తీసుకుంటారు. నీకు మాత్రం ఒకటి రాసి పెట్టుకో బిడ్డాను. నువ్వు అక్రమంగా గుంట లెక్క దున్నపోతులుగా సంపాదించిన పైసలన్నీ ప్రజలు పక్కా తీసుకుంటారు. నీకు మాత్రం ఒకటి అది పక్కా గుర్తుంచుకో. భాగ్యనగర్ ప్రజలు చైతన్యవంతులు తెలుసుకో.